చుక్కవారి తోటలో నీ బిడ్డలకు, నీ పిల్లలకు నీ మాటలు చెప్పుటకు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ ప్రేమను తెలియజేయడానికి తండ్రి, ఈ సువార్త ద్వారా అనేకుల రక్షణ కొరకు మరి ఈరోజు వాక్యం చెప్తుండగా నా నోట మీ మాటలు ఉంచండి. ఎందరైతే ఆత్మ సంబంధంగా వింటారో వారు అందరి హృదయాలను తెరిచి మీ కుమారుడు ద్వారా మీరే మహిమ పొందాలని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లారా, ఈరోజు చుక్కవారి తోట గ్రామం ఎందుకు వచ్చామంటే, గత వారం ప్రతి ఇంటికి కూడా కరపత్రం పంచాం. ఆ కరపత్రంలో ఏముందంటే, దేవుని యొక్క ప్రేమ ప్రతి మనిషికి తెలియజేయాలని దేవుడు బైబిల్ గ్రంథమందు వ్రాయించాడు. బైబిల్లోనూ దేవుని మాటలు కరపత్రంగా ప్రచురించి ప్రతి ఇంటికి కూడా చేరింది. మీరు చదివారో లేదో నాకు తెలియదు, కానీ సువార్త అంటే అర్థం ఏంటంటే దేవుని ప్రేమ ప్రతి మనిషికి పరిచయం చేయటం. ఏమ్మా, దేవుని ప్రేమ ఏంటంట? ప్రతి మనిషికి పరిచయం చేయమని చెప్పాడు బైబిల్లో. చాలామంది ఎందుకు ప్రకటించాలండి సువార్త? ఎక్కడో బెత్లెహేములో పుట్టిన యేసు ప్రభువుని ఎందుకు భారతదేశంలో ప్రతి గ్రామానికి వచ్చి మీరు ప్రకటిస్తున్నారు? ఆ యొక్క మతాన్ని యేసు ప్రభు విదేశీ దేవుణ్ణి గ్రామాల్లోకి ఎందుకు తీసుకొస్తున్నారని చాలామంది అడుగుతున్నారు. సువార్త ప్రకటించినప్పుడు ఎందుకు యేసు ప్రభుని ప్రకటిస్తున్నారని అడుగుతున్నారు తప్ప, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక వార్డు మెంబర్ కానీ, ఏ రాజకీయ నాయకుడైనా సరే మన గ్రామానికి వచ్చినప్పుడు, ఏమండి మా గ్రామం చాలా గొప్పగా ఉంది, మేము బిడ్డల కన్నాం, ఈ గ్రామంలో ఎందుకు ఇన్ని బ్రాందీ షాపులు పెట్టడం వల్ల మా కుటుంబాలు పాడైపోతాయి, మా బిడ్డలు చెడిపోతారని ఏ మంత్రిని, ఏ ఎమ్మెల్యేని, ఏ వార్డు మెంబర్ని ఎవరు అడగరు. అంటే మన చిన్నప్పుడు మా నాన్న 40 ఏళ్ల క్రితం కిందకి వెళ్ళిపోతే ఎక్కడో పెద్దవాళ్ళు ఆరోగ్యరీత్యా తాగేవారు మందు. ఈరోజు చూస్తుంటే యూత్ 14-13 సంవత్సరాల నుంచి 50 ఏళ్ళ దాకా మొత్తం అందరూ మందులే, ఆ బ్రాందీ తాగుతమే. ఈ ప్రపంచంలో రెండు బిజీగా ఉంటాయి. ఒకటి బ్రాందీ షాపు, ఒకటి ఆసుపత్రి. ఈ రెండు ఎందుకు బిజీగా ఉన్నాయంటే, మనిషి ఏమైనా క్షేమంగా ఉన్నాడా? లేడు. మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి అలవాట్లు అంటే, ఒక మనిషిని చూసి మరో మనిషి నేర్చుకుంటున్నాడు. ఈరోజు కుటుంబాల్లోనూ తల్లిదండ్రులు గౌరవించలేని బిడ్డలు ఉన్నారు. ఈరోజు బిడ్డలు ఎలా తయారంటే తల్లిదండ్రి మాట వినలేని వారుగా ఉన్నారు. మరి అటువంటి బిడ్డలకి దేవుని యొక్క ప్రేమ తెలియజేయాలంటే తల్లిదండ్రులకి దేవుడు తెలియదు. ఎందుకంటే మన ఆయుష్ ఎంత అండి? 40 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు. మరి దేవుని కోసం తెలియాలంటే మనకి జ్ఞానం కావాలా, ఆలోచన కావాలా? జ్ఞానం అన్నా తెలీదు, ఆలోచన అన్నా తెలీదు. అందుకే భూమి మీద ఉన్న మనిషికి దేవుని ప్రేమ తెలియాలని పరలోకంలో ఉన్న దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్న దేవుడు ఏం చేశాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని లోకానికి పంపి దేవుని ప్రేమ ఎలాగుంటుందో తెలియజేయాలని ఆకాశానికి భూమికి మధ్యన సిలువ బలియాగం చేయించాడు. ఆ సిలువ బలియాగం ద్వారా ప్రతి మనిషి పాప విమోచన కలిగి నీతిమంతుడిగా, పరిశుద్ధులుగా చేసి మరలా మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి మనం చేరాలని తన కుమారుణ్ణి మనకు ఆదర్శంగా ఈ లోకంలో నిలిపాడు. ఒక మనిషి దేవుని ప్రేమ తెలుసుకోవాలంటే మరి ఎలా తెలుసుకోవాలి చెప్పండి? ఉదయాన్నే లేస్తున్నాం, పనికి వెళ్తున్నాం, కష్టపడుతున్నాం, వచ్చి పడుకుంటున్నాం. మరి ఇలా దేవుని కోసం తెలుసుకోకపోతే నెక్స్ట్ మీ జీవితం ఏంటి? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనే ఆలోచన ప్రతి మనిషికి లేకపోతే చాలా ప్రమాదకరమైన చోటుకి వెళ్ళిపోతాం మనం. అది బైబిల్ చెప్తుంది, నిత్య నరకం అని చెప్తుంది. నిత్య నరకం బైబిలే కాదు, ప్రతి గ్రంథాలు కూడా చెప్తున్నాయి.
అయినా సరే నరకం ఉందని తెలిసిన మనిషికి భయం లేదు. ఎందుకు లేదు అంటే దేవుని గూర్చిన పరిపూర్ణమైన జ్ఞానం లేదు. ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ సృష్టి ఎవరు చేశారో తెలుసుకోకపోతే సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, ఆకాశం కానీ, ఈ పశువులు పక్షులు జంతువులు కానీ ఎవరు చేశారు? ఈ భూమి మీద ఎందుకున్నాయి? ఎవరి కోసం ఈ జంతువులు, ఈ పశువులు పక్షులు, మరి ఈ కోడి మేకలు ఎవరి కోసం బలైపోతున్నాయని ఏ మనిషి కూడా ఏ రోజు ఏ క్షణం కూడా ఆలోచించటం లేదు. అందుకనే దేవుని యొక్క ప్రేమ తెలియజేయాలని సువార్త అనేది ప్రకటించాలని దేవుడు బైబిల్లో రాయించాడు. అందుకని మేము ప్రతి గ్రామం కూడా వెళ్ళి ఎవరైనా కరెంట్ ఇస్తే మరి వారికి సువార్త ప్రకటించి రావడం అనేది బైబిల్ చట్ట ప్రకారమే మేము వెళ్తాం. ఏ దేవుణ్ణి కూడా దూషించాం, ఎవరిని కూడా మేము పళ్ళెత్తు మాటైనా అన్నాం. బైబిల్ ఏం చెప్తుందంటే దేవుని ప్రేమను మాత్రమే ప్రకటించమంది. ఎందుకు ప్రకటించాలంటే ఈ మనుషులందరూ దేవుడు చేసిన మనుషులు. ఎందుకు చేశాడు దేవుడు ఈ మనుషులని మనం ఆలోచిస్తే ఆయన కోసం బ్రతకాలని, ఆయన కోసం ఆలోచించాలని ఈ ప్రకృతిని చేసి మనిషి చేతిలో పెట్టాడు. అయితే మరి దానికి ఆధారం ఏంటండి? ఇది నిజంగా యేసు ప్రభువే చేశాడు ఈ లోకాన్ని అని చాలామందికి డౌట్ రావచ్చు. అవును, నిజమే. రావాలి, ప్రశ్న అడగాలి. అడిగిన దానికి ఎవరైతే సువార్త ప్రకటిస్తున్నారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఒక మాట మనం ఆలోచిస్తే ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టిన పదార్థం ఏది? ఈ భూమి మీద మొట్టమొదటిగా పుట్టిన పదార్థం ఏది చెప్పండి? సృష్టిలో అది బైబిల్ చెప్పాలి. బైబిల్ చెబితేనే మనం బైబిల్ నమ్మాలి. అలా చెప్పకపోతే బైబిల్ మనం నమ్మనక్కర్లేదు. మతాన్ని ప్రకటిస్తే మతం మత్తు లాంటిది. మతం ఎవరికి అవసరం లేదు. మతం మనిషిని మరణించేలా చేస్తుంది, నరకానికి తీసుకెళ్ళిపోతుంది. కానీ యేసు ప్రభు ప్రకటించమన్నది ఏంటి? మార్గం. ఆ మార్గంలో ఈ సృష్టిలో ఈ సృష్టిలో మొట్టమొదటి పదార్థం ఏంటని అడిగితే బైబిల్ చెప్తుంది నీరు అని చెప్తుంది. ఏంటండి? నీరు. ఈ ప్రపంచంలో మొట్టమొదటిగా పుట్టిన పదార్థం ఏంటమ్మా? నీరు. అంటే మేము నమ్మాలా అని మీరు అడగాలి. నమ్మాలి. ఎందుకు నమ్మాలి అంటే ఈ ప్రపంచంలో ఇద్దరు నమ్ముతారు మనుషులు. ఒకటి దేవుణ్ణి, రెండవది శాస్త్రవేత్తల్ని. సరే, దేవుణ్ణి ఎలాగైనా నమ్మరు మనుషులు, మరి శాస్త్రవేత్తలను నమ్ముతారు కదా. నాసా వారు పరిశోధన చేసి ఏదైనా ఇది ఖచ్చితమని చెబితే పేపర్లు వేస్తే అది మనం నమ్ముతాం. ఎందుకు నమ్మాలి? వాళ్ళు వాస్తవానికి ఆకాశం మీదకి వెళ్ళి గ్రహాలు దాటి ఆకాశంలో ఏముందో వాళ్ళు పరిశీలన చేసి మనకి వార్తల ద్వారా చెప్తారు. అందుకని దేవుణ్ణి నమ్మకపోయినా సరే ప్రపంచంలో ఎవరిని నమ్మాలంట? శాస్త్రవేత్తల్ని ఖచ్చితంగా నమ్మాలి. అంటే దేవుని కంటే దేవుణ్ణి ఒక 50% నమ్మితే అలాగే శాస్త్రవేత్తలను కూడా 50% మనుషులు నమ్మాలి. అది ఖచ్చితం. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టపడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆకాశం మీదకి వెళ్ళి పరిశోధనలు ఎందుకు చేస్తున్నారంటే అసలు ఈ సృష్టిని సృష్టించింది ఎవరు అంటే ప్రతి మనిషి యేసు ప్రభువా పలానా అని చెప్తారు. కానీ యేసు ప్రభు నమ్మకపోయినా ఏదో ఒక శక్తి ఉంది, ఆ శక్తి ఈ ప్రపంచాన్ని కలిగించింది. ఆ శక్తిని పరిశోధన చేద్దామని ఆకాశ మండలంలోకి వెళ్ళి పరిశోధన చేస్తున్నారు. మరి బైబిల్ ఏం చెప్తుంది అంటే శాస్త్రవేత్తలకి 1996 సంవత్సరంలో ఒక వాస్తవాన్ని తెలుసుకున్నారు. ఎందుకు తెలుసుకున్నారంటే చాలా దేశాల్లోని మంచు పర్వతాలు ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళకి తాగడానికి నీళ్ళు లేవు. ఏం లేవమ్మా? నీరు లేదు, మంచి నీరు లేదు తాగడానికి. కానీ సముద్రంలో నీరు ఉంది, ఏమండి, సెలయేరులో నీరు ఉంది, బిందుల్లో నీరు ఉంది, ఫ్రిడ్జ్లో కూడా నీరు ఉన్నాయి. ఇన్ని నీరున్నా సరే తాగడానికి ఎందుకు పని చేస్తలేదు చెప్పండి? కొన్ని దేశాల్లోని వాటర్ ఫుల్గా ఉంది, సముద్రాలు ఉన్నాయి, సెలయేరులు ఉన్నాయి, మరి చాలా ఉన్నా సరే త్రాగడానికి మంచినీళ్ళు లేవంట. అలా మంచినీళ్ళు లేకపోవడం వల్ల చాలామంది చనిపోతున్నారు. ఇది కనుగొన్న శాస్త్రవేత్తలు ఏం చేశారంటే, ఆ శాస్త్రవేత్తలు ఎవరు తెలుసా? నాసా. తెలుసు కదా, నాసా శాస్త్రవేత్తలు చెప్పింది మనం నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే వాళ్ళే ప్రపంచంలో ఉన్న మరి గ్రహాలను కానీ వాటర్ని కానీ భూమిని కానీ పరిశోధిస్తున్నారు. వాళ్ళు చెప్పింది ఏం చెప్పారంటే 1996లోను ఆకాశంలో జలాలు ఉన్నాయంట. ఎక్కడున్నాయి?
ఆకాశంలో జలాలు ఉన్నాయంట. ఆ జలాలను కానీ మనం భూమి మీదకి తెప్పిస్తే ఆ జలాలు తాగిన మనుషులు ఏం చేస్తారంటే బతుకుతారు. ఎందుకు బతకాలంటే కొన్ని దేశాల్లో మంచినీళ్ళు ఉన్నా సరే ఆ మంచినీరు ఏమైపోతుంది, మంచినీరు గడ్డగట్టుకుపోతుంది. బిందులో గ్లాసు ముంచలేం, బిందులో వాటర్ ఉంటే ఆ బిందు కూడా ఏమైపోతుంది, ఐస్ అయిపోతుంది. సముద్రాలు ఐస్ అయిపోతున్నాయి. కొన్ని దేశాల్లో ఇలాగ ఐస్ అయిపోవటం వల్ల మనుషులు చచ్చిపోతున్నారు. కనుక నాసా శాస్త్రవేత్తలు ఏం చేశారంటే 1996 నవంబరు లేదా అక్టోబర్ నెలలో, మీకు బాగా డేట్ కూడా చెప్తున్నాను, 1996 నవంబరు అక్టోబరు నెలల్లో నాసా శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్, ఏంటమ్మా హబుల్ టెలిస్కోప్ అనే ఒక అంతరిక్ష నౌకని ఏం చేశారంట, ఆకాశంలోకి పంపారంట. ఆకాశంలోకి అంటే ఎక్కడ ఆకాశం అంటే ఎక్కడ కాదు. ఆకాశం అంటే ఏంటంటే మిల్కీవే నక్షత్ర మండలం దాటి వెళ్ళిపోయి ఆండ్రోమెడా అంతరిక్షంలోకి ఆ చుక్కలు కనపడుతున్నాయి మనకు, చూసారా? కంటితో చూస్తాం మన చుక్కలే. ఆ చుక్కల ఆవల నీళ్లు ఉన్నాయని ఆ నీళ్లు భూమి మీదకి తెస్తే మనుషులు బతుకుతారని శాస్త్రవేత్తలు హబుల్ టెలిస్కోప్ని ఆకాశం మీదకి పంపారు. ఎక్కడ పంపారమ్మా? ఆకాశం మీదకి పంపారు. 1996. బాగా గుర్తుంచుకోండి. ఒకవేళ బైబిల్ అబద్ధం అంటే ఈ డేట్ మీరు గుర్తుంచుకొని ఆ పేపర్ తీసుకోండి. 1996 అక్టోబర్ 6, 7 తారీఖుల్లో నాసా శాస్త్రవేత్తలు ముద్రించారు. మరి ఆకాశంలోంచి నీళ్ళు ఇక్కడ తేవాలంటే మరి సాధ్యమా చెప్పండి? చుక్కలు ఆవాలంట, మనకు కనిపించే నక్షత్ర మండలం చుక్కలు ఆవాలంట, నీరుందంట. మరి నిజమేనది? బైబిల్ ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే కీర్తన గ్రంథం 147వ అధ్యాయం చూడండమ్మా. కీర్తన గ్రంథం 147వ అధ్యాయం 4వ వచనం. 148వ అధ్యాయం 4వ వచనం. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా, యెహోవాను దేవుణ్ణి స్తుతించండి అంటున్నాయి. చూడండి ఎంత ఖచ్చితమైన మాట బైబిల్. ఆకాశం మీద జలాలు ఉన్నాయంట, అవి అక్కడ జలాలను ఇక్కడికి తేవాలంట శాస్త్రవేత్తలు. సాధ్యమా చెప్పండి? ఎవరికి సాధ్యం చెప్పండి? సాధ్యం కాదు, సాధ్యం కాదు. ఎందుకు కాదంటే అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఆ నీళ్లు ఇక్కడికి వచ్చే నీళ్ళు కాదు. చూడండి, మనం ఉన్న భూమి ఒక బఠానీ గింజ. ఈ శూన్యంలో ఎంతమ్మా? ఈ సృష్టిలో ఒక బఠానీ గింజ. ఈ బఠానీ గింజ చుట్టూ అనుకుంటున్నారా? కాదు. సూర్య చంద్ర నక్షత్రాల మిల్కీవే గెలాక్సీ ఇవన్నీ కలిపి ఈ ప్రపంచం అయితే ఈ ప్రపంచం చుట్టూ కూడా ఏమై ఉందంట? వాటరు. దేవుడు చుట్టూ గాజు బొమ్మ, ఒక గాజు పాత్ర ఎలాగ ఉంటుంది అలాగా ఆ వాటర్ని వేరుపరిచాడు. ఎప్పుడైతే దేవుడు మొట్టమొదటిగా వాటర్ను సృష్టించాడో, నీరుని సృష్టించాడు, ఆ నీరుని ఏం చేశాడంట? రెండుగా చీల్చాడు. ఆదికాండం చూడండి. ఎందుకంటే సాక్ష్యాలు కావాలి. యేసుప్రభు దేవుడు అండి, సిలువ ఎక్కాడు, మీరు నమ్మండి, అది కాదు. అది మతం అవుద్ది. మతాన్ని ప్రకటించడానికి రాలేదు, మార్గం. ఇవన్నీ ఎవరు చేశారని తెలియాలి, మీకు తెలియాలి. తెలిస్తే దేవుని పట్ల మీకు గౌరవం పెరుగుతుంది. ఆయన ఎవరు మీరు తెలుసుకుంటే మీకు రక్షణ కలుగుతుంది. మనం అనుభవించి ఈ సృష్టి అంతా ఒక దేవుడు చేశాడని. నువ్వు మామూలు మనిషి కాదు. నువ్వు మనిషి అంటే చిన్నవాడు కాదు, దేవుని దృష్టిలో చాలా గొప్పవాడు. అది మనం తెలుసుకోవాలి. నేను పలానా కులంలో పుట్టాను, నేను తక్కువ జాతివాన్ని, లేదా నేను పలానా కులంలో పుట్టిన ఎక్కువ జాతివాన్ని, నాకు ఈ భూమి మీద విలువ లేదని నువ్వు అనుకుంటున్నావు తప్ప బైబిల్ చెబుతుంది నువ్వు చాలా గొప్పవాడివి, దేవునికి ఇష్టడివి. అందుకే ఈ ప్రపంచాన్ని కలిగించి నీ చేతిలో పెట్టాడు. అందుకే ఆదికాండంలో ఏమి రాశాడో మనం చూద్దాం. ఆదికాండం బైబిల్ తెరవండి, చక్కటి సందేశం ఉంది, బాగా వినండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, చీకటి
అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ అల్లాడుచుండెను. అమ్మా బాగుంటున్నారా? అగాధ జలాలంట. ఏం జలాలు? అగాధ జలాలు. ఈ సూర్యుడు, చంద్రుడు, బుధుడు, శుక్రుడు, శని, ఈ నక్షత్ర మండలాలు కూడా దేంట్లో పెట్టాడు దేవుడు? నీటిలో ఉంచాడు. ఆ నీటిలో ఉంచిన దాన్ని ఒక్కొక్కటిని తీసి ఆకాశంలో తగిలించాడు. ఏం తగిలించాడు అంటే చూడండి, దేవుడు వెలుగు కమ్మని పలుక వెలుగాయను, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. చూడమ్మా 6వ వచనం చదువు. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలమును కలుగజేసి ఆ జలములను ఈ జలములను వేరుపరచెను. చాలమ్మా. ఆ జలాలేంటి, ఈ జలాలేంటి? బాగా వినండి. ఆ జలాలేంటి, ఈ జలాలేంటి? ఒకే నీరుని 2గా పాయలు చేశాడు. మీకు అర్థమవుతుందా? ఒక్క వాటర్గా ఉన్న దాన్ని 2 పాయలుగా చేశాడు. అంటే ఒక బత్తాకాయని చాకుతో మనం మధ్యనికి వస్తే ఎలా ఉంటుంది? 2 బద్దల కింద వస్తాయి, కింద బద్ద పైన బద్ద. మీరు చూడండి, ఒక్కసారి మీరు సముద్రం గట్టుకెళ్ళి సముద్రం యొద్దకెళ్ళి ఒకసారి చూస్తే ఆకాశము సముద్రం ఎలా ఉంటుంది? కలిసిపోయినట్టు ఉంటుంది. కలిసిపోద్దా? అంటే ఈ ప్రకృతిలో భూమి ఎంతంట? ఒక బఠానీ గింజ అంత ఉంది. కానీ మనం సముద్రం వారికి వెళ్తే ఎలా కనపడుతుంది? భూమి ఆకాశము కలిసిపోయినట్టు కనపడుతుంది. పైన చూసారు కదా, ఇప్పుడు కాదు, చీకట్లో మబ్బేస్తుంది కనుక మీరు పొద్దున్న చూడండి, బాగా ఎండ కాసినప్పుడు ఆకాశం మీకు చూసారనుకో నీలంగా కనిపిస్తుంది. ఆకాశం నిజమేనా? నీలంగా కనిపిస్తుంది. మరి నీలంగా కనిపిస్తుంది, అది ఏంటి అసలు? ఆ పదార్థం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించాలి. భూమి, చంద్రుడు, మరి సూర్యుడు, మిల్కీవే నక్షత్ర మండలం, ఆ పైన జలాలు. ఎందుకు ఆ పైన జలాలు పెట్టాడంటే నక్షత్రాలు మనం అనుకున్నంత చల్లగా ఉండేవి కాదు. తెలుసా మీకు? నక్షత్రాలు అంటే అగ్నిగోళాలు. అమ్మా, ఒక సూర్యుడే ఈ భూమికి మరి ఉదయాన్నే వస్తున్నాడు కదా, ఆ గోళమే అంత వేడిగా ఉంటే అటువంటి గోళాలు కోట్లు కలిస్తే నక్షత్రాలు. నక్షత్రం మనకు దూరంగా ఉంది కనుక మనకు స్టార్ అనుకుంటాం అంతే. అది నక్షత్రం బగ మండే అగ్నిగోళాలు అయ్యి, సూర్యుళ్ళు లక్షలాది సూర్యుళ్ళు అయ్యి. ఆ సూర్యుడి వేడి తగ్గించాలంటే దానిపైన ఏముండాలంట? వాటర్ ఉండాలి. దేవుడు ఎంత జ్ఞానం చూడండి అసలు. నీకు వేడి తగలకూడదని అంటే ఇవాళ వేడి ఎందుకు వస్తుంది తెలుసా మనకి? వేసవికాలం వస్తే ఇంత వేడిగా దేవుడు ఆకాశానికి భూమికి మధ్యన ఓజోను పొర పెట్టాడు. ఓజోను పొర అది రష్యాలోను మరి ఏం పంపారో పైకి తేనే ఆ ఓజోను పొర ఏమైందంట? తెగిపోయింది. ఆ తెగిపోవటం వల్ల మనకి ఈ వేడి ఉష్ణోగ్రత ఎక్కువైపోయింది. ఆ వేడి అదేంటంటారు, అది ఓజోను పొర అంటే అర్థమేంటి తెలుసా? ఓజోను పొర అంటే ఫిల్టర్ అన్నమాట. ఫిల్టరు అంటే మన కాఫీ కానీ టీ కానీ కాసుకుంటే చెక్క పెడతాం కదా, టీ పొడి వచ్చింది. అలాగా చెడుగా ఉండే ఎండని మన మీదకి రాకుండా చక్కటి ఆరోగ్యాన్ని ఇవ్వడానికి దేవుడు ఏం చేశాడంట? ఓజోను పొర అనే దాన్ని పెట్టాడు. దాన్ని మనం చింపేసుకున్నాం. ఎవరు చింపేశారమ్మా? దేవుడా? మనమే. శాస్త్రవేత్తలు అనుకున్న వాళ్ళు పరిశోధన చేస్తూ వెళ్ళి ఏం చేశారంట? ఆ ఓజోను పొరను తెలిచేశారు. కనుక ఈరోజు మనకి ఒంటి మీద ఏమొస్తున్నాయి? రకరకాల రోగాలు వస్తున్నాయి మనకి. ఆ ఓజోను పొర తెగకపోతే మన ఆరోగ్యాలు ఎంతో బాగున్నాం. అమ్మా, ఆ జలాల్ని ఈ జలాల్ని వేరు చేసిన తర్వాత ఒక్కొక్కటి సూర్యుడిని, చంద్రుడిని, ఆకాశ నక్షత్ర మండలాన్ని దేవుడు ఏం చేశాడంటే మనిషి కోసం విశాలపరిచాడు. అలా పరిచాడు కనుక ఈ భూమి గుండ్రంగా తిరుగుతుంది. ఆ చల్లటి వాటరు ఎప్పుడైతే నక్షత్ర మండలాన్ని కూల్ చేస్తుందో ఆ కూల్ వల్ల ఆ నక్షత్ర మండలంలో ఉన్న వేడి మనకు రావడం లేదు. ఏమంటున్నారా? దేవుడు అంటే మతం కాదు. చాలామంది మతం అనుకుంటున్నారు. మా ఊరు రావద్దంటున్నారు ఎవరైనా సువార్త ప్రకటిస్తుంటే. ఎందుకంటున్నారు? మా ఊళ్ళో బాందీ షాప్ వద్దంటున్నారా? అంటలేదు. అడగండి, ఎవరైనా మీ ఊరు వస్తే మాకు బ్రాందీ షాపులు వద్దు అని అడగండి మీరు. కానీ సువార్త వద్దనకండి. సువార్త వద్దంటే దాని అర్థం ఏంటంటే దేవునితో విరోధం.
అర్థమవుతుందా? ఒక మనిషికి మనిషికి విరోధమైతే పర్లా. ఇప్పుడు మీకు నాకు విరోధమైతే పర్లా. దేవునితో విరోధం అయితే మీరు ఏం చేస్తారు చెప్పండి? మనం ఏం చేయగలం? ఏం చేయలేం. యేసుప్రభు అంటే సిలువ ఎక్కాడు కదా, చేతకానివాడు అనుకుంటున్నారా? లేదు లేదు, చేతకానివాడు కాదు. యేసుప్రభు ఎందుకు సిలువ ఎక్కాడంటే నీ కొరకే, నా కొరకే. అలా సిలువ ఎక్కకపోతే మనం వచ్చిన చోటకి మనం వెళ్ళాం. ఎక్కడి నుంచి అయితే తల్లి గర్భంలోకి మనం వచ్చామో, మళ్ళా ఈ భూమి మీద బతికి 60-70 ఏళ్ళు అయిపోయిన తర్వాత, మరణించిన తర్వాత మళ్ళా దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలంట? యేసుక్రీస్తు అనే ఒక నరుడు ప్రతి మనిషి పాపం కొరకు బలైపోలే. ఏమైపోయాలమ్మా? బలైపోయి రక్తం కచ్చాలి. ఆ రక్తం ఎందుకు చెప్పండి? కోడుల యొక్క, మేకల యొక్క రక్తం పరిశుద్ధమైంది కాదు. దేవుని రక్తం ఒకటే పరిశుద్ధమైంది, పాపం లేని రక్తం అది. అందుకే ఆ రక్తం ద్వారా నీలో ఉన్న పాపాన్ని తీసేయాలి. మరి ఈ పాపం ఎలాగొచ్చింది? బాగానే చెప్పారండి. యేసుప్రభు ఈ పాపం ఎలాగొచ్చింది అంటే, తొలి మానవుని చేసిన దేవుడు, ఆయన పేరు ఏమంటంట? ఆదాము. ఎవరమ్మా? మన పితరుడు ఎవరు? ఆదామని తెలియాలంటే మనం ఏం చేయాలంటే, మా నాన్న ఎవరు? సుబ్రహ్మణ్యం. అతనికి తండ్రి. ఇలా మనం తాత ముత్తాతలకు వెళ్ళిపోతుంటే చివరగా వచ్చే పేరేంటమ్మా? ఆదాము. ఆయన ఎవరు? మన పితరుడైన తండ్రి. ఆయన మూలం. ఆయన ఎవరు చేశారు? దేవుడు. ఎలా చేశాడు? నేలమంటిని తీసి, నేలమంటి అంటే ఈ మట్టి కాదు, ఈ బురద మట్టి కాదు, భూమి నుంచి 3000 కిలోమీటర్ల కిందకి వెళ్ళిపోతే, ఈ భూమిని తవ్వితే 3000 కిలోమీటర్ల కిందకి వెళ్ళిపోతే అగ్ని, లావా అంటారు చూస్తారు, లావా. మీరు టీవీలో చూస్తారు ఈ మధ్యన, లావా అగ్ని మాట. వాటర్ అలాగ ఉంటుంది, అది కూడా మరుగుతూ ఉంటుంది భూమి లోపల. ఆ భూమి లోపలికి చెయ్యి పెట్టి ఆ లావను తీసి మట్టి బొమ్మగా చేసి ఆదాము అనే అతనికి ఊపిరిని ఊది ఒక జీవించే ఆదాముగా చేశాడు. ఆయన చేసిన తప్పేంటి తెలుసా? తన భార్య మాట వినడమే. ప్రకృతిని సృష్టించాడు, పళ్ళు పలహారాలు పెట్టాడు, అనుభవించమన్నాడు. అనుభవించిన తర్వాత దుష్టుడు, పరలోకం నుంచి శాపంగా మారిపోయిన దుష్టుడు భూమి మీదకి వచ్చి సర్పాన్ని ఎన్నుకుని ఆ సర్పం ద్వారా అవ్వను మోసగించాడు. మీరు దేవతల వలె ఉన్నారు అన్నాడా? దేవతల వలె ఉందురన్నాడా? ఎంతో ఏదైనా తోటలో క్షేమంగా ఆదాము అవ్వలు తిరుగుతున్నారు, పళ్ళు తింటున్నారు, జీవిస్తున్నారు, క్షేమంగా ఉన్నారు. అటువంటి క్షేమాకారమైన జీవితాన్ని దుష్టుడు వచ్చి ఏం చేశాడు తెలుసా? మీరు ఆ పండు తింటే దేవుని దూతల వలె ఉంటారన్నాడు. ఆల్రెడీ దేవుని దూతల్లా ఉన్నారా? ఉంటారా? ఉన్నారు. అందమైన ప్రకృతిని అనుభవిస్తూ దేవుళ్ళో ఉంటూ చల్లపోటు వల్ల దేవుని మాట వింటూ చక్కగా బ్రతుకుతున్న తమ జీవితంలోకి విషం వేశాడు సాతానుగాడు. ఆ పండు తినగానే ఏమైందంట? ఆజ్ఞాతిక్రమమే పాపము నీలోకి వచ్చి 1000 ఏళ్ళు జీవించవలసిన ఆదాముని ఎప్పుడు చంపేశాడంట సాతాను? క్షణంలో చంపేశాడు ఆత్మీయంగా. తొలి మానవుడికి ఇచ్చిన ఆయుష్ అంతా 1000 సంవత్సరాలు. తెలుసా మీకు? 1000. ఈరోజు 70-80 అంటే గొప్ప అని చెప్పుకుంటున్నాం. 110 సంవత్సరాలు బతికాడంటే కొవ్వు తొలగించేస్తున్నారు, చాలా గొప్పడని. చాలా తక్కువ ఆయుష్. 1000 ఏళ్ళు బతికాడు ఆదాము గారు, 930 సంవత్సరాలు బతికాడు ఆదాము గారు. మరి హానోకు కుమారుడు మెతుషెల 960 సంవత్సరాలు బతికాడు. వాళ్ళ జీవితం ఎక్కడ, మన జీవితం ఎక్కడ? 40 ఏళ్ళే, 30 ఏళ్ళే. ఎందుకు తగ్గించాడు తెలుసా ఆయుష్? నువ్వంటే లవ్ దేవునికి, నువ్వంటే ప్రేమ. ఎంత త్వరగా నేను తీసుకెళ్ళిపోతాను అంత మంచిదని యేసు ప్రభుని అతని లోకానికి పంపి బలియాగం అర్పించి నిన్ను ఆయన దగ్గర చేర్చుకుంటున్నాడు. దేని ద్వారా? సువార్త ద్వారా. అర్థమవుతుందమ్మా? సువార్త అంటే మతమా, మార్గమా? మార్గం. యేసు ప్రభునే నమ్మండి అని చెప్తున్నామా? అది మీ ఇష్టం. ఈ సువార్త ప్రకటించిన తర్వాత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారా? రక్షించబడి ఎక్కడి నుంచి వచ్చారు? మీ తండ్రి అనే దేవుని దగ్గరికి మీరు వెళ్తారు. నమ్మలేదా? దానికి నేను బాధ్యుని కాదు, మీకు మీరే. ప్రభువుని ఆనాడు యూదులు అడుగుతున్నారు, ప్రభువా నువ్వు వెళ్ళే చోట మాకు చెప్తావా అని అడిగారు యేసు ప్రభుని. వచనాలు తీయద్దు. ప్రభు అంటున్నాడు, నా యొద్దకు రావాలంటే మీరు పాపములో ఉన్నారు కనుక, మీకు అర్థమవుతుందా?
మీ పాపములో ఉండి మరణిస్తే మీరు నా యొద్దకు రారు అన్నాడు. అంతే. నరకం వెళ్ళిపోతారు అలా. ఏమన్నాడు? మీరు పాపంలో ఉన్నారు, మీరు నా మాట వింటే నా దగ్గరికి వస్తారు, రాకపోతే మీరు రారని చెప్పాడు. అంతే. మనిషి పాపంలో ఉన్నాడా? ఉన్నాడు. ప్రతి మనిషి కూడా పాపంలో ఉన్నాడు. అందుకే మన ఆలోచనలు బాగో చూడండి. మన ఆలోచనలు బాగో. ఉదయాన్ని లేకేస్తే ఎవరిని ముంచేద్దామని చూస్తాం, ఏ తప్పు చేద్దామని చూస్తాం. అలాంటి తప్పులు చేయకుండా యేసుక్రీస్తు అనే నామాన్ని మీరు ధరిస్తే, ఈ సువార్త ద్వారా మీరు యేసు ప్రభుని ఒప్పుకుంటే మీకు ఏం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. ఇదే అనుకూల సమయం, రక్షణ దినం అన్నాడు. అర్థమవుతుందా? యేసు ప్రభు వచ్చి ఎంతకాలం ఏందమ్మా? మరియమ్మ గర్భాన పుట్టి 2000 సంవత్సరాలు అయిపోయింది. అర్థమవుతుందా? 2000 సంవత్సరాల మాటల. మనం 3వ దినంలోకి అడుగు పెట్టాం. 2 సంవత్సరాలు అయిపోయింది, 2000 సంవత్సరాలు అయిపోయింది. 3వ దినంలోకి అడుగు పెట్టాం. ఈ 3వ దినం అంటే ఏంటి తెలుసా? యేసు ప్రభు రాకడకు సూచనలు. అందుకే ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. చూస్తారు మీరు? యుద్ధాలు ఎందుకు జరుగుతున్నాయి? మధ్య లేక? లేదు. యేసు ప్రభు రాకడకు సూచనలు అయ్యే. ఎవరైతే రక్షణ పొంది ఆయన నందు విశ్వాసం ఉంచుతారో వారందరూ రక్షించబడతారు, వారు నిత్య జీవానికి వారసులు అవుతారు. కనుక మీరందరూ కూడా యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచండి. మతాన్ని కాదు ప్రకటించేది, ఆకాశంలో జలాలను సృష్టించాడు దేవుడు. శాస్త్రవేత్తలు చెప్పారు, బైబిల్ ఎంత ఖచ్చితమైందంటే అన్ని ఆధారాలతో ఉన్నాయి. చూడండి, ఒక మాట చెప్పి ముగిస్తాను. 10వ వచనం, 1:10 ఆదికాండం. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు, జలరాశికి ఆయన సముద్రం అని పేరు పెట్టను. అది మంచిదని దేవుడు చూచెను. దేవుడు గడ్డిని విత్తనములిచ్చి చెట్లను భూమి మీద తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చి ఫలవృక్షములను భూమి మెలిపించుగాక ఆ ప్రకారం అయ్యను. ఏమండి? ఆ భూమిని గట్టిని తమ జాతి ప్రకారం విత్తనములు ఇచ్చి చెట్లను తమ జాతి ప్రకారం తమలో విన్న విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని చూశాను. ఈ ప్రపంచంలో ఒకే ప్రశ్నకి జవాబు తెలుదాం. చెప్పమంటారా ఆ ప్రశ్న? ఇక్కడ చూడండి. చాలామంది అడుగుతుంటారు కదా మన చిన్నప్పటి నుంచి, కోడి ముందా గుడ్డు ముందా, చెట్టు ముందా పండు ముందా, కాయ ముందని అడుగుతారు. చెప్పండి, ఏది ముందు చెప్పండి. ఏది చెప్పాలన్నా బైబిలే చెప్పాలి. ఇది ఖచ్చితం. ఎందుకంటే ఇది దేవుడు మాత్రం రాయించాడు. ఈ దేవుడు మాత్రమే ఈ ప్రపంచాన్ని చేశాడు. యేసు ప్రభు మాత్రమే ఈ ప్రపంచాన్ని చేశాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. చెప్పండి, కోడి ముందా గుడ్డు ముందా? ఎలా ముందు చెప్పండి, మీకు తెలిసిన చెప్పండి. చెట్టు ముందా ఫలం ముందా? చెప్పండి, ఎలాగా? చెప్పండి. ఆదికాండం చదివారు కదా ఇప్పుడు, 1వ అధ్యాయం 12వ వచనం చదవండి, ముగిస్తాను. బాగా చదవండి. బైబిల్ ఎంత ఖచ్చితమో మీకు తెలియాలి. బైబిల్ ఎంత ఖచ్చితమో, యేసు ప్రభు అనే అతను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాడో, ఈ సువార్త ద్వారా ఇక్కడికి చుక్కవారి తోటలోకి వచ్చి ఆయన ఎంత ప్రేమను కురిపిస్తున్నాడో, ఎంత వాస్తవాలు చెప్తున్నాడో ప్రతి మనిషి ఆలోచించాలి. అమ్మా, మీ గుడ్డే చెప్తున్నాను, చివరి కాలంలో ఉన్నాం. ఇదే లాస్ట్ జనరేషన్. లాస్ట్ జనరేషన్. అమ్మా, యేసు ప్రభు వచ్చాడా? ఇక్కడున్న క్రీస్తు నమ్మిన వారందరూ ఆరోహణం అయిపోతాడు, ఎవ్వరు ఉండరు. ఈరోజు ప్రపంచంలో 850 కోట్ల మంది జనం అయితే అందులో 350 కోట్ల మంది యేసు ప్రభు నమ్మిన వారే. తెలుసా మీకు? వీళ్ళందరూ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎవరైతే ఆయన అందు విశ్వాసం ఉంచారో వారందరూ ఆరోహణమై ఎత్తబడిపోతారు. మిగిలిన వారికి మహాశ్రమలు అన్నాడు దాన్ని. అందుకే ఆయన ఉగ్రదినాన్ని తప్పించాలనే యేసు ప్రభు అనే అతన్ని సువార్త ద్వారా ప్రకటించిన ఆ బిడ్డల్ని నాకు దక్కించమన్నాడు. అందుకే యేసు ప్రభు తండ్రి మాట మరి ఎదిరించలేక తండ్రిని ప్రేమించిన దేవుడు ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఇవంట బలైపోయాడు. చెప్పండి, కోడి ముందా గుడ్డు ముందా? చదవండి. భూమి గడ్డిని తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను. చాలు చదవకండి. ఏమన్నాడు? తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లు. అంటే దేవుడి సృష్టి చేసినప్పుడు ఒక ముందు పండు చేయలా. ఏం చేశాడు? చెట్టు చేయలా. చెట్టు, దాని కాయలు,
ఆ కాయలో విత్తనాలు. మామిడి చెట్టు, మామిడికాయలు, మామిడి టెంకలు. బాగా విన్నారా? బాగా వినాలి. కోడిపెట్ట, కోడిగుడ్లు తెలియాలి ప్రతి మనిషికి. కోడి ముందు ఇది ఎవ్వరూ చెప్పలేరు ప్రపంచంలో. ఏ గ్రంథాన్ని తీసుకోండి మీరు, ఏ శాస్త్రవేత్తని అడగండి, ఏ మనిషిని అడగండి, కోడి ముందా గుడ్డు ముందంటే ఎవడు చెప్పలేడు. బైబిల్ మాత్రమే చెబుతుంది. ఏం చెప్తుంది? తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చి చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో ఉన్న విత్తనములు గల ఫలవృక్షములను మొలిపించాడు. చెట్టు, పండు, అందు విత్తనాలు. అర్థమైందమ్మా? ఆ పండు ఎప్పుడైతే మొగ్గిపోయిందో ఆ పండు నుంచి ఏమి రాలిపోతాయి? విత్తనాలు. మరలా ఆ విత్తనాలు ఏం చేసినాయి? చెట్లుగా మలిసినాయి. ఈరోజు మనకున్న దౌర్భాగ్యం ఏంటి తెలుసా? ఈరోజు మన ఒక 30 ఏళ్ల క్రితం అట్టుపండు తీసుకోండి, ఇప్పుడు అట్టుపళ్ళు తీసుకోండి. అట్టుపళ్ళు, నాటు అట్టుపళ్ళు అంటారు. నాటు అట్టుపళ్ళు మనం తినేవాళ్ళం కదా. ఈ అట్టుపళ్ళకి, ఈ కొత్తగా వచ్చిన అట్టుపళ్ళకి కొయ్యండి మధ్యలో. మన నాటు అట్టుపళ్ళు అంటామే, అట్లు విత్తనాలు ఉంటాయి తెలుసా, నల్లగా సీడ్స్ ఉంటాయి. మరి కొత్త అట్టుపళ్ళు ఏముండవు. మన దౌర్భాగ్యం మీద అంతే. రాబోయే రోజుల్లో నిజంగా యేసుప్రభు కాలాన్ని పెంచితే తింటాక తిండి కూడా ఉండదు. ఈరోజు చూడండి, చాలామంది ఏమంటారు, వరి ఈ పొలాలు అమ్మేసుకొని ఇల్లు కట్టేస్తున్నారు. ఏం తిందామని, గడి తిందామన్న తర్వాత ఏం సంపాదించుకుంటావు? ఉన్న ఆస్తి నీకు ఇప్పుడు ఉన్న ఆస్తి నువ్వు తింటలేదు, బీరువాలో ములుగుతున్నాయి, అంతేనా? పాంసిన నోట్లు, ఈ పత్రాలు ఎక్కడ ఉంటాయి? బీరువాలో ఉంటాయి. తింటారు వీళ్ళు? తింటారు, చచ్చిపోతున్నారు. వాడు బిడ్డ దాన్ని అనుభవించి చచ్చిపోతున్నాడు. వాస్తవానికి ఒక మాట, ఒక 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 జమీందారిని చూపించండి, ఒక డబ్బున్నవాడిని, నేను ఒక పేదవాడిని. డబ్బున్నవాడికి ఏసీ ఉంది ఇంట్లో, ఉంటుందా? ఏసీ ఉంటుందా? ఇవాళ నాకు కూడా ఏసీ ఉంది. డబ్బున్నవాడు ఏంటంటాడు? రూపకట్లా కాదు, భోజనమే కదా, లేకపోతే పళ్ళు. నేనేం తింటున్నాను? భోజనం, పళ్ళు తింటున్నాను. ఇంకేంటి, వాడు బట్టలు కడుతున్నాడు, అయితే క్వాలిటీ బట్టలు కడతాడు అంతే. నేను బట్టలు కడుతున్నాను. వాడి దగ్గర ఎక్కువ డబ్బులు, కోట్ల రూపాయలతో కారు ఉంటే నా దగ్గర మోటార్ సైకిల్ ఉంది. జీవితం ఒకటేనా? వేరువేరా? ఒకటే. నిద్ర ఒకటే, తిండి ఒకటే, అన్నీ ఒకటే. ఇవాళ ఎందుకు ఇలా చేస్తున్నాడు మనిషి? సాటి మనిషి కంటే నేను గొప్పగా ఉండాలని దేవుని పక్కన పెట్టి ధనాన్నే తన దేవుడిగా కొలుసుకొని ఈ భూమి మీద ప్రతి మనిషిని చీప్గా చూస్తున్నాడు. అందుకే దేవుడు వాళ్ళందరినీ చూసి నీకు మాత్రమే రక్షణ దినం ఈరోజు ఎందుకు ఇచ్చాడంటే నిన్ను ప్రేమించాడు ఆయన కృప ద్వారా. తెలుసా? ఈరోజు ఈ మాటలు వింటున్నా నువ్వు ఎంత గొప్పవాడో తెలుసా? అన్న, తమ్ముడు, తల్లిదండ్రులు, చాలా గొప్పవాడు మీరు. ఆయన కృప మీ మీద నిండుగా ఉంది కనుక యేసు ప్రభు అనే నామాన్ని మీరు వింటున్నారు. బాగా వినండి. బైబిల్ ఖచ్చితమైన గ్రంథం, మత గ్రంథం కాదు. యేసు ప్రభు అనే అతని మతం కాదు. మతం అయితే మేము ఎందుకు నమ్ముతాం? మాది భారతదేశం, ఆంధ్రదేశం, పశ్చిమ గోదావరి జిల్లా, రేలం గ్రామం. మీ హిందువునే కదా. నేను పక్కా హిందువుని. ఎప్పుడు? ఒక 20 ఏళ్ల క్రితం గ్రంథాలను పరిశీలించాను, అన్నీ చూశాను. ఎందులో చూసినా కులం మతం తప్ప మార్గం అనేది లేదు. అదే బైబిల్ చెప్తుంది. నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యం అని చెప్తున్నాడు యేసుప్రభు. బైబిల్ ఏం చెబుతుందంటే నువ్వు మాలోడివి, మాదివాడు, గౌడ, కాపు ఏం చెబుతలా. మీరందరూ కూడా నాకేమవుతారంట? బిడ్డలు, కుమారులు, కుమార్తెలు అవుతాయి. ఎంత బాగుందన్నమాట. నేను సూత్రుడి కాదు, దేవుని కుమారుణ్ణి. యేసుప్రభు నన్ను ప్రేమించాడు. దేవుడు నన్ను ప్రేమించి నాకు రక్షణ ఇచ్చి నన్ను ఎన్నుకున్నాడు. నేను పొందిన ప్రేమ మీ అందరూ పొందాలనే ఈ సువార్త రేలం గ్రామం నుంచి వచ్చి ఇక్కడ పెట్టాం. కనుక అన్యత భావించక మనందరం ఒక్క దేవుని పిల్లలమే. అందుకని యేసుప్రభుని మీరు సొంత రక్షకుడిగా అంగీకరించి యేసుప్రభు రక్తం ద్వారా కడగబడతారని ప్రేమతో ఈ మాటలు చెప్పి నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరమ తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుని ప్రకటించాను తండ్రి. మరి గ్రామంలో ఎందరైతే ఏ మనసుతో విన్నారో కానీ అందరినీ ప్రేమించిన దేవా, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అయినను తన అద్వికుమారుని యందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవం పొందాలనే ఒకే ఒక్క మాట వల్ల తండ్రి సువార్త ద్వారా మీ పిల్లలకి మీ మాటలు చెప్పాను. వారితో మాట్లాడండి. ఈ గ్రామంలో వారిని దర్శించండి. మీరే ఉంటూ మీ
ప్రవర్తన ఏంటో, మీరు ఎంత గొప్పవారో మీ కుమారుడు ద్వారా తెలియజేసి మారు మనసును కలుగజేస్తారని. మీరు మాట్లాడితే మేలు తండ్రి. మీరు మాత్రమే ప్రతి మనిషితో మాట్లాడి తండ్రి వారి రక్షణలోకి రావాలని తండ్రి ఆకర్షిస్తే కానీ యేసు ప్రభు అర్థం కాడు. తండ్రి వారి కుటుంబాలు దర్శించండి. వారి కుటుంబాలు ఏ అవసరం అవుతుందో వాళ్ళని దీవించండి. మీ దక్షిణ హస్తాన్ని పెట్టి ప్రతి కుటుంబాన్ని దీవించి ప్రతి వారి మీద మీ హస్తాన్ని నుంచి దీవిస్తారని మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.